నమస్కారం. వెల్కమ్ టు లా అండ్ హ్యూమన్ రైట్స్ న్యూస్ ఛానల్. నేను ప్రభాకర్ అడ్వకేట్. నేను సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో న్యాయ పరిజ్ఞానాన్ని అందిస్తానికి చేస్తున్న వీడియోలను ఆదరిస్తున్న వ్యూవర్స్కు, ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే నేను మరిన్ని వీడియోలు చేస్తూ సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో న్యాయ పరిజ్ఞానాన్ని, చట్టాలపై అవగాహనను కల్పించాలంటే మీ యొక్క మద్దతు నాకు తప్పనిసరిగా ఉండాలని వ్యూవర్స్ను, ప్రజలను అభ్యర్థిస్తున్నాను. నా యొక్క వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయాలని అభ్యర్థిస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు ఇంజంక్షన్ అంటే ఏమిటి, పర్మనెంట్ ఇంజంక్షన్ ఎప్పుడు వేస్తాం, మ్యాండేటరీ ఇంజంక్షన్ ఎప్పుడు వేస్తాం, ఇంజంక్షన్లు వేయటం వలన వేసిన వారికి వచ్చే లాభం ఏమిటి, కోర్టు నుంచి తద్వారా ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు అనే అంశాలపై తెలుసుకుందాం. ఇంజంక్షన్ అంటే నిషేధపు ఉత్తర్వులు అని అర్థం. ఒక పనిని చేయవద్దని కోర్టు వారికి ఇచ్చే నిషేధపు ఉత్తర్వులు అన్నమాట. నిషేధించడం అంటే ఎవరి స్వాధీనంలోనైనా ఓ ఆస్తి ఉండి ఆ స్వాధీనాన్ని భంగం కలిగించటానికి మరెవరైనా ప్రయత్నిస్తూ ఉంటే, అంటే ఆ స్వాధీనపు ఆస్తి నుంచి బలవంతంగా ఎవరైనా గెంటివేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దానిని నిరోధించే దానిలో భాగంగా ఒక పర్మనెంట్ ఇంజంక్షన్ కోర్టులో వేస్తాం. అయితే ఆ పర్మనెంట్ ఇంజంక్షన్ కోర్టులో వేయటానికి మీరు ఆస్తికి సంబంధించిన హక్కుదారులు, యజమానులే అవనక్కర్లేదు. అద్దెదారులు, కౌలుదారులు కూడా అయి ఉండవచ్చును. మొత్తం మీద అయితే ఆస్తి మీ స్వాధీనంలో ఉండాలి. ఆ స్వాధీనంలో నుండి ఎవరైతే భంగం కలిగిస్తున్నారో వారికి వ్యతిరేకంగా కోర్టులో దావా వేసి పర్మనెంట్ ఇంజంక్షన్ తీసుకుంటాం. ఈ స్వాధీనం అనేది మన దగ్గర ఉండాలి అంటే మనం కౌలుదారు అవ్వచ్చు లేదా ఓనర్ కూడా అవ్వచ్చు. కౌలుదారు అయినా బలవంతంగా ఖాళీ చేయించడానికి ఎవరికి హక్కు లేదు, కోర్టు ద్వారా ఖాళీ చేయించవలసిందే. పర్మనెంట్ ఇంజంక్షన్ అనేది ఎవరైతే మీకు భంగం కలిగిస్తున్నారో వారికి వ్యతిరేకంగా మాత్రమే వేస్తాం. వారి వాదనలు కూడా కోర్టు విని సంబంధిత ఆస్తి మీ స్వాధీనం ఉందని నిరూపణ అయితే కోర్టు మీకు పర్మనెంట్ ఇంజంక్షన్ ఇస్తుంది. మరొక ఇంజంక్షన్ మ్యాండేటరీ ఇంజంక్షన్. అంటే ఏదైనా ఆస్తికి సంబంధించి మిమ్మల్ని డిస్పోజిషన్ చేయవచ్చు. అంటే మీ స్వాధీనంలో ఆస్తిని ఎదుటి పార్టీ వారు బలవంతంగా లాక్కొని బలవంతంగా బయటికి పంపించేసి ఉంటే, లేదా సరిహద్దుల దగ్గర మీ స్వాధీనంలోని ఆస్తి దగ్గరికి వచ్చి వారి హద్దు దాటి మీ స్వాధీనంలో ఉన్న ఆస్తిలో ఎటువంటి కట్టడాలు కట్టినా, లేదా మీ ఆస్తికి సంబంధించిన దారికి వెళ్ళడానికి ఆటంకాలు సృష్టించినా, అంటే ఏమైనా ఫెన్సింగ్, కంచె లాంటివి వేసి ఇబ్బందులు పెడుతూ ఉంటే మీరు మ్యాండేటరీ ఇంజంక్షన్ వేసుకోవాల్సి ఉంటుంది. మ్యాండేటరీ ఇంజంక్షన్ అంటే ఆల్రెడీ తప్పు జరిగిపోయిన తర్వాత వేసే ఇంజంక్షన్. ఉదాహరణకు మీ ఆస్తిలోకి వచ్చి ఎవరైనా గోడ కట్టి ఉంటే దానిని తొలగించమని వేసుకునేదే మ్యాండేటరీ ఇంజంక్షన్. పర్మనెంట్ ఇంజంక్షన్ అంటే తప్పు జరగక ముందు తప్పు జరిగే అవకాశం ఉంది అని వేసేదే పర్మనెంట్ ఇంజంక్షన్. తప్పు జరిగిపోయిన తర్వాత దానిని సరిచేయమని వేసేది మ్యాండేటరీ ఇంజంక్షన్. అంటే ఇక్కడ మీ హద్దుల్లోకి ఎవరైనా వచ్చి ఆల్రెడీ గోడ కడితే దానిని తొలగించమని కోర్టులో వేసేది మ్యాండేటరీ ఇంజంక్షన్. ఆల్రెడీ తప్పు జరిగిపోయి విచారణ సమయంలో మీ హద్దుల్లోని కొలతల్లోకి పక్కవారు వచ్చారని నిర్ధారణ జరిగితే అంతవరకు కోర్టు వారి ద్వారా ఆర్డర్ తీసుకొని పగలగొట్టి తిరిగి మీ ఆస్తిని మీ స్వాధీనంలోకి తెచ్చుకోవచ్చు. అప్పుడు మ్యాండేటరీ ఇంజంక్షన్ వేస్తాం. దీనికి దానికి ఒకటే తేడా, తప్పు జరగక ముందు తప్పు జరిగే అవకాశం ఉందని పర్మనెంట్ ఇంజంక్షన్ వేస్తాం. అయితే తప్పు జరిగిన తర్వాత జరిగిపోయింది కాబట్టి నా స్వాధీనంలో ఉన్న ఆస్తిని తీసేసుకున్నారు అని కోర్టుకు వెళతాం. అప్పుడు కోర్టులో
మీ స్వాధీనంలో ఉన్న ఆస్తిని ఎదుటి పార్టీ వారు బలవంతంగా ఆక్రమించుకున్నారు అని మీరు రుజువు చేయగలిగితే కోర్టు దానిని నిర్ధారించి మళ్ళీ తిరిగి మీ స్వాధీనంలో ఉన్న ఆస్తిలోకి మిమ్మలను మ్యాండేటరీ ఇంజంక్షన్ ద్వారా ప్రవేశపెడుతోంది. మ్యాండేటరీ ఇంజంక్షన్కి పర్మనెంట్ ఇంజంక్షన్కి ఆ తేడా ఉంది అని గమనించాలి. అయితే మ్యాండేటరీ ఇంజంక్షన్ కానీ పర్మనెంట్ ఇంజంక్షన్ కానీ వేయాలంటే దానికి సంబంధించి యజమాని అవ్వక్కర్లేదు. మీ యొక్క పొలానికి కానీ స్థలానికి కానీ వెళ్ళే దారి ఎవరైనా బలవంతంగా ఆక్యుపై చేసి మీ నడకదారిని కానీ లేదా పొలానికి వెళ్ళే నీటిని కానీ ఆపటం అంటూ జరిగితే దాని మీద మ్యాండేటరీ ఇంజంక్షన్ వేసి కోర్టు ద్వారా ఉత్తర్వులు పొంది దానిని తొలగించుకోవచ్చు. దానిని మ్యాండేటరీ ఇంజంక్షన్ అంటాం. ఈ రెండింటికి ప్రధాన తేడా అది. దానిని గమనించుకొని ఇంజంక్షన్ ఆర్డర్ విషయంలో అది మ్యాండేటరీ ఇంజంక్షనా లేకుంటే పర్మనెంట్ ఇంజంక్షనా అనేది కక్షిదారులు తేల్చుకోవాలి. తద్వారా న్యాయ సంబంధించిన అంశాలని అనుభవజ్ఞులైన న్యాయవాదుల ద్వారా కోర్టును సంప్రదించాలి. తద్వారా న్యాయం పొందాలి. ప్రజలకు అర్థమయ్యే రీతిలో న్యాయ పరిజ్ఞానాన్ని అందిస్తానికి చేస్తున్న వీడియోలను ఆదరిస్తున్న వ్యూవర్స్కు ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే నేను మరిన్ని వీడియోలు చేస్తూ సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో న్యాయ పరిజ్ఞానాన్ని, చట్టాలపై అవగాహనను కల్పించాలంటే మీ యొక్క మద్దతు నాకు తప్పనిసరిగా ఉండాలని వ్యూవర్స్ను ప్రజలను అభ్యర్థిస్తున్నాను. నా యొక్క వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయాలని అభ్యర్థిస్తున్నాను. ధన్యవాదాలు.